ఇవాళ లంచ్ మెనూలో చామగడ్డ కూర తయారు చేసుకుందాం. చామగడ్డలు బాగా కడగాలి. మట్టిలో పెరిగిన దుంప కూర కాబట్టి మట్టి పోయేంత వరకు బాగా కడగాలి. చూడండి మట్టి ఎలా వచ్చిందో. ఇప్పుడు చామదుంపలు కుక్కర్లో వేసి కాసిన నీళ్లు పోసి చిటికెడు ఉప్పు వేసి మూత పెట్టండి. 3 to 4 విజిల్స్ వచ్చేంత వరకు చామగడ్డలు ఉడకనివ్వాలి. ఇప్పుడు రైస్ వండుకుందాం. కడిగి నానబెట్టుకున్న రైస్ని నీళ్లు పోసి ప్రెషర్ కుక్కర్ లేకపోతే కరెంట్ కుక్కర్లో వండుకుందాం. ఇప్పుడు పచ్చడికి కాంబినేషన్గా ముద్దపప్పు బాగుంటుంది కాబట్టి ఒక గ్లాసు కందిపప్పు కడిగి నీళ్లు పోసి నానబెట్టండి. ఇప్పుడు మన చామగడ్డలు ఉడికాయి కాబట్టి దీన్ని వడగట్టుదాము. ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని చామగడ్డ పైన ఉన్న పొట్టు తీసేద్దాం. ఉడికించిన చామగడ్డ కాబట్టి పొట్టు తేలిగ్గా వచ్చేస్తుంది. అలా అన్ని చామగడ్డలకి పొట్టు తీసి పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు ఒక కుక్కర్లో మనం ఇంతకుముందు నానబెట్టుకున్న పప్పును వేసి నీళ్లు పోసి ఉడికించాలి. ఉడికించిన పప్పుకి చిటికెడు పసుపు, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి గరిటెతో ఎనపాలి. పప్పు గట్టిగా ఉంటే కాసిన నీళ్లు పోసి మళ్ళీ ఒకసారి ఎనపండి. ఈ ముద్దపప్పుకి టమాటా నిల్వ పచ్చడి కాంబినేషన్గా తీసుకున్నాము ఇవాళ లంచ్ మెనూలో. టమాటా నిల్వ పచ్చడి ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేయండి. ఇప్పుడు ఒక బాణలిలో నూనె పోసి చూపించిన విధంగా బాణలి అంతా నూనె పట్టే విధంగా వేసి ఇప్పుడు నూనె వేడి చేయాలి. ఇప్పుడు పక్కన పెట్టుకున్న ఉడికించిన చామదుంపలను నూనెలో వేసి దోరగా సన్నటి సెగ మీద లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి. పైన ఔటర్ లేయర్ కొంచెం క్రిస్పీగా వచ్చేంత వరకు మాత్రమే వేయించాలి. తర్వాత దాన్ని ఒక గిన్నెలోకి తీసి చిటికెడు పసుపు, ఉప్పు, కారం వేసి కలపాలి. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం, ఇక్కడ మనం కచ్చాపచ్చాగా దంచుకున్న జీలకర్ర పొడిని చామదుంపల ఫ్రైకి వేస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు చామదుంపలు ఫ్రై చేసిన నూనెని వడగట్టి ఆ నూనెలో మనం తిరగమాత వేసుకుందాం. ఈ తిరగమాత చామదుంపలకిను పచ్చడికి ఒకేసారి వేసేస్తున్నాను. దీనికి శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, కాసంత ఇంగువ వేసి వేగనివ్వండి. ఇట్లా వేగిన తిరగమాతలో ఒక పావు వంతు మాత్రమే చామగడ్డ ఫ్రైలో వేయాలి. మిగిలిన తిరగమాత అంతా మనం టమాటా పచ్చడిలోకి ఉంచుకుందాం. ఇప్పుడు టమాటా పచ్చడికి కావాల్సిన మెంతి పొడి తీసి పెట్టుకుందాం. మెంతి పొడి రెడీగా లేకపోతే కాసిన మెంతులు దోరగా వేయించి దాన్ని గ్రైండ్ చేసి పెట్టుకోండి. ఇక్కడ లంచ్కి సరిపడా టమాటా నిల్వ పచ్చడి తీసుకొని దానికి మెంతి పొడి 1/2 టేబుల్ స్పూన్ వేసి కలపండి. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న తిరగమాత కూడా వేసి కలపండి. ఇప్పుడు ముద్దపప్పు, టమాటా పచ్చడి, చామగడ్డ ఫ్రై దీనికి అప్పడాలు జోడించి వేడివేడి అన్నంలో సర్వ్ చేయండి. ఇవాళ మన లంచ్ మెనూ సిద్ధమైంది. ఇప్పుడు కంచంలో ముద్దపప్పు, టమాటా పచ్చడి, చామగడ్డ ఫ్రై వేసి ఇప్పుడు వేడివేడి అన్నం వడ్డించండి. అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి అప్పడాలతో పాటు కమ్మటి పెరుగుతో భోజనం ఆరగించండి.